మాలమహానాడు రాష్ట్ర నాయకుడు కొత్తగూడెనికి సంబంధించిన పరంజ్యోతి గారి అకాల మరణాన్ని ఈరోజు మాలమహానాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా సంతాపం తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులను ఉద్దేశించి మాట్లాడటం, ప్రత్యేకంగా తెలంగాణలో ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపించినటువంటి అసంపూర్తిగా ఉన్న స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో కులాల మీద మాలల్ని ఒక 4%కే కుదించి చూపించినటువంటి ఈ లెక్కలు సరైనవి కాదు. దీనిలో శాస్త్రీయత లేదు. కాబట్టి దానికోసమై మాలమహానాడు ఇతర ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ ఎవరున్నా సరే బీసీలు దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీలు కూడా దీని మీద ఖచ్చితంగా మాట్లాడాలని, ఈ రాష్ట్రంలో దళితుల్లో మాలల జనాభా కూడా చాలా ఎక్కువ ఉంది, దాన్ని తక్కువ చేసి చూపించడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఖచ్చితంగా జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మాదిగలు అనగానే మాదిగలది ఒకటే కాలం మీద మొత్తం మెన్షన్ చేశారు, వాళ్ళ పర్సంటేజ్ కూడా చూపెట్టారు 36 lakhs అని. మాలలు అనే వరకల్లా మాలలు దాని తర్వాత ఒక కేటగిరీ వైజ్గా ఒక 14-15 కేటగిరీలు చేసి విడివిడిగా చూపెట్టడం ద్వారా మీరు అనుకున్న 4% మాత్రమే చూపిస్తారు అనమాట. అది 4% అనేది మీరు ఒప్పుకుంటున్నారా? లేదు, దాంతో టోటల్గా డిఫర్ అవుతూ ఉన్నాం. మాలలు దాదాపు ఒక 8% దాకా, ఒకవేళ మాదిగులు ఉంటే ఒక 10% దాకా ఉండొచ్చు. మాలల్లో ఉన్నటువంటి మిగతా కులాలని సబ్ క్యాస్ట్లు అనే పేరుతోటి దూరంగా పెట్టడం. బిలాల్ నజ్కీ స్టేట్ జడ్జిమెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ప్రభాస్ శంకర్ మిశ్రా చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు వర్గీకరణ కేసు హైకోర్టులో ఉన్నప్పుడు బిలాల్ నజ్కీ తోటి ఆ రోజు ఒక కమిటీ వేయటం జరిగింది. ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, దేర్ షుడ్ నాట్ బీ ఆర్ దేర్ వోంట్ బీ ఎనీ సబ్ క్యాస్ట్, నో క్యాస్ట్ ఈ సబ్ క్యాస్ట్ టు అనదర్ క్యాస్ట్, ఈచ్ క్యాస్ట్ ఈజ్ ఏ ఐడెంటికల్ క్యాస్ట్. అసలు భారతదేశంలో సబ్ క్యాస్ట్ అనేది ఉండదని ఒక జడ్జి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు చేసిన విధానం ఏంటంటే, మాలలు సబ్ క్యాస్టు ఈ విధంగా చేసి మాలల్ని సగ్రిగేట్ చేయటం, ఇది తప్పుడు విధానం, శాస్త్రీయత లేదు. దీని మీద పోరాటం అవసరం అవుతుందని చెప్తున్నాను. విజయ్.